బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థలో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో యుక్త వయసులో ఉన్న విద్యార్థినులను పురుష ఫ్యాకల్టీ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిని తొలగించి వారి స్థానంలో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఉషారాణిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 2016లో జారీ చేసిన జీవో నంబర్ 1274 ప్రకారం బాలికల విద్యాసంస్థలో మహిళా సిబ్బంది ఉండాల్సి ఉన్నప్పటికీ కొడగండ్ల బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థలో 2022 నుంచి పురుష ఫ్యాకల్టీలను నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని బాలికల కళాశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిలకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగింపబడుతున్న బాలికల పాఠశాల జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో జరుగుతున్న అవకతవకల గురించి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాలికల కళాశాలలో కొనసాగింపబడుతున్న మేల్ ఫ్యాకల్టీని తక్షణమే తొలగించి ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. జీవో నెంబర్ 1274 ప్రకారంగా 2016లో ఏర్పాటు చేసిన ఈ జీవోను అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ బాలికలలో ఉండవలసిన ఫీమేల్ ఫ్యాకల్టీని బదులు మేల్ ఫ్యాకల్టీల చేత కొనసాగింపబడుతున్నదాన్ని ప్రశ్నిస్తూ ఇది తక్షణమే దీనికి సంబంధించిన సెక్రటరీ జి ఉషారాణి గారిని కలవడం జరిగింది. దీన్ని తక్షణమే ప్రభుత్వము దాన్ని చేసి బాలికల పక్షంన ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ 20 బాలికల వసతి గృహంలో జరుగుతున్న ఒడిదొడుకులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరీక్షించి తెలుసుకోవాలని, మరి ముఖ్యంగా విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉన్నందున మరొకసారి కూడా ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించి ఈ బాలికల విషయంలో శ్రద్ధ వహించవలసిందిగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.